Welcome to SankalpStudySuccess. Okay. Hello friends. So far మనం సెప్టెంబర్ 11th జరగబోయేటటువంటి COSM ఎగ్జామ్కి సంబంధించినటువంటి క్రాష్ కోర్స్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ సెషన్స్ మనం చెప్పుకుంటున్నాము. సో ఈ పర్టికులర్ సెషన్లో ఎవరైతే ఇంకా రిజిస్ట్రేషన్ కాలేదో త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి. కంప్లీట్ యాక్సెస్ వస్తుంది మీకు ఈ వీడియో. సో ఈ పర్టికులర్ సెషన్లో మనం థర్డ్ యూనిట్ నుంచి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం డిస్కస్ చేసుకుందాం. ఆ పర్టికులర్ టాపిక్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా లెట్ us సాల్వ్ దట్. So the topic name is central limit theorem. See friends, so manam so for normal distribution we have seen the normal distribution, yes or no? So there are a lot of advantages regarding normal distribution. We can calculate the probabilities very easily by converting into normal variate, right? So here the central limit theorem, it is nothing but it states that the normal distribution is the limiting distribution to the sum of independent random variables with finite variance as the number of as the number of random variables get indefinitely large. అంటే ఎప్పుడైతే ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి ఎక్కువైపోతున్నాయో ర్యాండమ్ వేరియబుల్స్ జనరల్గా మనం ఏం చేస్తాము, అప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ చూస్ చేసుకుంటాం. వీ విల్ టెన్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఎస్ ఓ నో? జనరల్గా బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి పాయిజన్కి ఎందుకు వెళ్తాం? వెన్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, అంటే n వాల్యూ పెరుగుతున్నప్పుడు, n వాల్యూ 400 థౌజండ్స్లో అలా ఉన్నప్పుడు, హండ్రెడ్స్లో థౌజండ్స్లో ఉన్నప్పుడు పాయిజన్కి వెళ్తున్నాం, అవునా కదా? ఒకవేళ n వాల్యూ అంటే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి ఇన్ఫినిటీకి వెళ్ళిపోతుంటే వీ విల్ బి జనరలీ గోయింగ్ టు నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో, రైట్ ఆర్ నాట్? అయితే ఇక్కడ ఏం చెప్తుందంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఈజ్ ద లిమిటింగ్ డిస్ట్రిబ్యూషన్ టు ద సమ్ ఆఫ్ ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్. ఇక్కడ ఎప్పుడైతే ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయో, ఇక్కడ ఇండిపెండెంట్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయో విత్ ఫైనైట్ వేరియన్స్ యాజ్ ద నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ గెట్ ఇండెఫినెట్లీ లార్జ్. ఎప్పుడు ఈ సెంట్రల్ లిమిట్ థియరం వాడతాము అంటే నెంబర్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి ఎక్కువైపోతున్నప్పుడు అనమాట. వెన్ ఇట్ ఈస్ కంప్లీట్లీ టెండింగ్ టు ఇన్ఫినిటీ, రైట్? వీఆర్ అనేబుల్ టు కౌంట్ దెమ్. అలాంటి కేసెస్లో, అంటే ఇన్ఫైనైట్ పాపులేషన్ కేసు అనుకోండి. స్టేట్మెంట్స్ ఏంటి అంటే, సపోజ్ ఇఫ్ xi అంటే i టెన్స్ టు 1 to n, x1 x2 x3 సో ఆన్ అప్ టు xn ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి, బి ఇండిపెండెంట్లీ డిస్ట్రిబ్యూటెడ్, అవన్నీ కూడా ఇండిపెండెంట్గా డిస్ట్రిబ్యూట్ అయ్యాయి, రైట్? ర్యాండమ్ వేరియబుల్స్ సచ్ దట్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi ఈజ్ μi, అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x1 ఎంత? μ1, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x2 ఎంత? μ2, ఎక్స్పెక్టేషన్ ఆఫ్ x3 ఎంత? μ3, అండ్ వేరియన్స్ ఆఫ్ x1 ఎంత? σ1², వేరియన్స్ ఆఫ్ x2 ఎంత? σ2², వేరియన్స్ ఆఫ్ x3 ఎంత? σ3². ఇన్ ద సేమ్ వే ఒకవేళ అలా ఫైనైట్గా ఉన్నాయనుకోండి, వీ కెన్ యూజ్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, వీ కెన్ యూజ్ ఆర్ ఎల్స్ పాయిజన్ డిస్ట్రిబ్యూషన్, వీ కెన్ యూజ్ ఈవెన్ జామెట్రిక్ డిస్ట్రిబ్యూషన్ ఆల్సో. అయితే ఇక్కడ వెన్ n టెన్స్ టు ఇన్ఫినిటీ, n అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి ర్యాండమ్ వేరియబుల్స్ అనేవి, అలా అయితే ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద సమ్ ఆఫ్ దీస్ ర్యాండమ్ వేరియబుల్స్ నేమ్లీ Sn ఈక్వల్స్ టు s, అంటే సమ్ ఆఫ్ n ర్యాండమ్ వేరియబుల్స్. హియర్ దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సమ్ ఆఫ్ n ర్యాండమ్ వేరియబుల్స్ x1 ప్లస్ x2 ప్లస్ x3 సో ఆన్ అప్ టు xn టెన్స్ టు ద నార్మల్ డిస్ట్రిబ్యూటెడ్ విత్ మీన్ μ అండ్ వేరియన్స్ σ². అంటే ఇండివిజువల్ మీన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి. x1 ర్యాండమ్ వేరియబుల్ యొక్క మీన్ ఉంది, x2 ర్యాండమ్ వేరియబుల్ యొక్క మీన్ ఉంది, వాటి యొక్క వేరియన్స్ ఉన్నాయి. మనకు కావాల్సింది ఏంటి? సಮೇషన్ ఆఫ్ ర్యాండమ్ వేరియబుల్స్ తీసుకున్నప్పుడు మన నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి మనం మార్చుకున్నప్పుడు దాని యొక్క మీన్ మ్యూ, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క వేరియన్స్ μ² అయినప్పుడు, వేర్ ఈ మ్యూస్ ఎలా వస్తాయి అంటే ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కింద మనం మార్చుకోవాలి అన్నప్పుడు వాటి మ్యూ వేరియన్స్, బికాస్ ఎందుకు మనకు కావాలి మ్యూ వేరియన్స్ అనేవి? వీ నో దట్ జెడ్ ఈజ్ నథింగ్ బట్ x మైనస్ మ్యూ డివైడెడ్ బై సిగ్మా, అవునా కదా? వేరియన్స్ తెలిస్తేనే కదా స్టాండర్డ్ డీవియేషన్ వస్తుంది, రైట్? ఇది తెలుసు మనకి. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి కన్వర్ట్ చేసుకోవడానికి వీ నీడ్ ద మీన్ వాల్యూ, వీ నీడ్ ద సిగ్మా వాల్యూ, స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూ. సో న్యూ వాల్యూ ఫార్ములా ఏంటి? ఇట్లా ఇచ్చినప్పుడు సిగ్మా i ఈజ్ ఈక్వల్ టు 1 to n μi², అంటే ఇండివిజువల్గా ఉండేటటువంటి ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క మీన్స్ యొక్క సమేషన్ తీసుకోవాలి. ఇండివిజువల్గా ఉండేటటువంటి ర్యాండమ్ వేరియబుల్స్ యొక్క వేరియన్స్ని సమేషన్గా తీసుకుంటే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్లోకి కన్వర్ట్ చేస్తున్నప్పుడు వచ్చేటటువంటి వేరియన్స్ అనేది వస్తుంది, రైట్? దిస్ ఈస్ ద స్టేట్మెంట్ ఆఫ్ ద సెంట్రల్ లిమిట్ థీరం, రైట్ ఫ్రెండ్స్? నౌ లెట్ us సాల్వ్ ఫ్యూ ప్రాబ్లమ్స్ బేసింగ్ ఆన్ ద సెంట్రల్ లిమిట్ థీరం. మిమ్మల్ని సెంట్రల్ లిమిట్ థీరం అడిగినప్పుడు చక్కగా ఈ సెంట్రల్ లిమిట్ థియరం యొక్క స్టేట్మెంట్ రాసి దాని యొక్క స్టేట్మెంట్ని రాయండి. ఇది 2 మార్క్స్కి అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దీని మీద ఒక ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలో మనం నేర్చుకుందాం. ఓకే ఫ్రెండ్స్, నౌ లెట్ us సీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సి సెంట్రల్ లిమిట్ థియరంని యూజ్ చేసి ఈ పర్టికులర్ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలి? క్వశ్చన్ ఇస్ ఏ కాయిన్ ఈజ్ టాస్డ్ 200 టైమ్స్. ఓకే, ఒక కాయిన్ని 200 టైమ్స్ టాస్ చేశారు అంటే n వాల్యూ వచ్చేసి 200, అవునా కదా? n వాల్యూ హండ్రెడ్స్లో ఉంది అంటే బైనామియల్ తీసుకోవచ్చా? తీసుకోకూడదు. పాయిజన్ తీసుకోవచ్చు. కానీ మనం దీన్ని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూజ్ చేసి చేద్దాం. సెంట్రల్ లిమిట్ థియరం నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి లిమిటింగ్ కేసు కదా, రైట్?
సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యూస్ చేయాలని మనకు అర్థమైపోతుంది. ఫైండ్ ద అప్రాక్సిమేట్ ప్రాబబిలిటీ దట్ ద నెంబర్ ఆఫ్ హెడ్స్ obtained ఈజ్ బిట్వీన్ 80 to 120. అంటే let us suppose let x be the random variable, x be the number of heads అనుకుందాం. నెంబర్ ఆఫ్ హెడ్స్ని డిఫైన్ చేసుకుందాం. x అంటే random variable which is denoting the number of heads అనుకుందాం. సో ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్ ఎంత? 1/2 కదా, అవునా? సరే ఫైన్, అది అలా ఉంచండి. అయితే మనం అడుగుతున్నది ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ 80 to 120 హెడ్స్ పడే ఛాన్స్ ఎంత? అంటే 80 less than x less than 120 కదా అడుగుతున్నది, అవునా? సో ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని అంటే మీన్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ మీన్ అన్న? మీన్ ఈజ్ నథింగ్ బట్ n into p అకార్డింగ్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. ఒకవేళ అనుకుంటే మీన్ ఫార్ములా n into p కదా. n ఎంత? దిస్ ఈజ్ నథింగ్ బట్ ప్రాబబిలిటీ ఆఫ్ గెటింగ్ హెడ్స్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్ p. ప్రాబబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ నాట్ గెటింగ్ హెడ్ ఈజ్ ఆల్సో 1/2. సో np ఎంత? 200 into 1/2, దట్ ఈజ్ నథింగ్ బట్ 100, అవునా? వాట్ ఈజ్ వేరియన్స్? వేరియన్స్ ఫార్ములా ఈజ్ npq అకార్డింగ్ టు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, అవునా? వేరియన్స్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ obtain చేసి నుంచి obtain చేద్దాం. సో 200 into what is the p value? 1 into q also 1/2. 2 2s 4, 4 5s 20, 0. Sigma square equals to 50, అవునా? సిగ్మా స్క్వేర్ ఈజ్ 50. అలాంటప్పుడు స్టాండర్డ్ డీవియేషన్ ఎంత? √50, అవునా? అలా ఉంచండి. ఇప్పుడు మనం నార్మల్ వేరియేషన్కి కన్వర్ట్ చేసుకోవాలి, ఎస్ అవును. కాబట్టి z ఫార్ములా ఎంత? x minus mu divided by sigma. వెన్ x ఈజ్ ఈక్వల్స్ టు 80, x వాల్యూ 80 అయినప్పుడు z1 ఎంత? 80 మైనస్ మ్యూ వాల్యూ ఈజ్ 100 హియర్, 100 డివైడెడ్ బై √50, అవునా? సో -20/√50, అవునా? ఇప్పుడు వెన్ x వాల్యూ ఈక్వల్స్ టు 120 అయినప్పుడు z2 ఎంత? 120 మైనస్ 100 డివైడెడ్ బై √50, సో 20 డివైడెడ్ బై √50, అవునా? ఇప్పుడు మనకి z వాల్యూస్ ఎంత అనేది మనకి -20/√50 అండ్ 20/√50 వచ్చాయి, రైట్ ఆర్ నాట్? సో -20/√50, 20/√50 ఎంత అంటే క్యాల్సీలో చేస్తే మీరు ఇది -2.82 వస్తుంది, దిస్ విల్ బి 2.82 వస్తుంది, అవునా? ఇప్పుడు మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ని డ్రా చేద్దాం. ఖచ్చితంగా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ డ్రా చేసుకోవాలి, ఓకేనా? ఫ్రెండ్స్, so here is -2.82, this is 2.82, this is nothing but x equals to మీన్ ఎంత వచ్చింది మనకి? 100 వచ్చింది. అలాంటప్పుడు z ఎంత? 0. ఇది z1, ఇది z2, అవునా? ఫైన్. సో ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటన్నా? ద ఏరియా బిట్వీన్ దీస్ టూ, ఈ ఏరియా కావాలి, అవునా? ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత ఏరియానో ఇక్కడి నుంచి ఇక్కడికి అంతే ఏరియా. అంటే ఈ పర్టికులర్ ఏరియా ఫైండ్ అవుట్ చేసి 2 times చేస్తే చాలు కదా. 2 into ఏరియా ఆఫ్ దిస్ పర్టికులర్ Z2 చేశాను అనుకోండి, ఈ ఏరియాని డబల్ చేస్తే ఇది యాడ్ చేసినట్టే కదా, అవునా కదా? సో ఏరియా ఆఫ్ Z2 ఎంత? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ ఈ పర్టికులర్ ఏరియా అంటే 2.82 ఉంది, అంటే 2.8 దగ్గర 0.02 దగ్గర చూడాలి. ఈ పర్టికులర్ వాల్యూ ఎంత అంటే మనకి టేబుల్లో ఎంత ఉంటుంది అంటే ఐ థింక్ ఇట్ ఈస్ 0.4976. ఓకే, ద వాల్యూ ఈజ్ 0.4976. So 0.4976. What is the value twice? 6 2 12, 14 15, 18 19, 9. 0.9952 is the answer. అర్థమైందా? ఈ విధంగా సాల్వ్ చేస్తాం అనమాట, రైట్? ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next question. Okay friends, now let us see another question. A random sample of size 100 is taken from a population whose mean is 60 and variance is 400. ఏమంటున్నాడు? ర్యాండమ్ శాంపుల్ యొక్క సైజ్ 100 అంట. అర్థమైందా? అంటే స్మాల్ n ఈక్వల్స్ టు 100, రైట్? ఓకే. ఈజ్ టేకెన్ ఫ్రమ్ ద పాపులేషన్ హూజ్ మీన్ ఈజ్ 60. అంటే వాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? సిగ్మా వాల్యూ ఇచ్చాడు. నో, ఇట్ ఈస్ మ్యూ వాల్యూ ఇచ్చాడు. ఎస్ నో, మ్యూ వాల్యూ ఈజ్ 60, అవునా? తర్వాత వేరియన్స్ వాల్యూ ఎంత అంటే సిగ్మా స్క్వేర్ ఈజ్ నథింగ్ బట్ 400. సో దీస్ ఆర్ ద వాల్యూస్. ఎవరి వాల్యూస్ ఇవి? ర్యాండమ్ శాంపుల్ యొక్క సైజు, ర్యాండమ్ శాంపుల్ యొక్క మీను, ర్యాండమ్ శాంపుల్ యొక్క వేరియన్స్, అవునా? యూజింగ్ సెంట్రల్ లిమిట్ థీరమ్, విత్ వాట్ ప్రాబబిలిటీ కెన్ వి అసర్ట్ దట్ మీన్ ఆఫ్ ద శాంపుల్ విల్ నాట్ డిఫర్ ఫ్రమ్ u ఈక్వల్స్ టు 60 బై మోర్ దాన్ 4. అంటే ఏమడుగుతున్నంటే ప్రాబబిలిటీ ఆఫ్ సపోజ్ ర్యాండమ్ వేరియబుల్ ఎక్స్ ఉందనుకోండి, దాని యొక్క మీన్ ఏదైతే ఉందో, ర్యాండమ్ వేరియబుల్ యొక్క మీన్ ఏదైతే ఉందో
మీన్ ఆఫ్ ద శాంపుల్ విల్ నాట్ డిఫర్ అంటే మైనస్ విల్ నాట్ డిఫర్ ఫ్రమ్ 60కి తగ్గకూడదు. బై మోర్ దాన్ 4 అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 4 కన్నా ఎక్కువ తగ్గకూడదు. ఇలా అర్థమైందా? దిస్ ఈస్ ద కాన్సెప్ట్. బై మోర్ దాన్ 4 అన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 పెడతాం, లెస్ దాన్ 4 అన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 పెడతాం. అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి లాజిక్. సరే, ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? బట్ బిఫోర్ దాట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్ హియర్. దీనికి ఇక్కడ మీరు మాడ్యులస్ పెట్టుకోవాలి. బై మోర్ దాన్ 4 అంటే అటు -4 అని ఇటు +4 అని దాని అర్థం. అర్థమైందా? సరే, మనం ఆల్రెడీ శాంప్లింగ్ డిస్ట్రిబ్యూషన్ బై యూజింగ్ మీన్స్ అనే కాన్సెప్ట్లో మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. మ్యూఎక్స్ ఫార్ములా ఏంటి? మ్యూఎక్స్ ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు మ్యూ ఓన్లీ. అంటే మ్యూఎక్స్ ఫార్ములా ఎంత అంటే వీ నీడ్ టు క్యాలిక్యులేట్ మ్యూ ఫర్ ఎక్స్ బార్, రైట్? సో సారీ, మ్యూ ఎక్స్ బార్ ఫార్ములా ఎంత? ఈజ్ మ్యూ ఇట్ సెల్ఫ్, దట్ ఈస్ నథింగ్ బట్ 60. అవునా? సో తర్వాత సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఫార్ములా ఏంటి? సిగ్మా స్క్వేర్ బై ఎన్. అవునా కదా? అంటే 400 డివైడెడ్ బై 100 విచ్ రిజల్ట్స్ టు 4. ఆల్రెడీ మనం ఈ ఫార్ములాస్ చూసాం కదా. ఈ ఫార్ములాస్ని ఇందాక నేను స్టేట్మెంట్ చెప్పినప్పుడు కింద రాశాను. సింపుల్గా మీరు ఈ ఫార్ములాస్ గుర్తుపెట్టుకోండి, రైట్? సో ఇప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి? మనం ప్రాబబిలిటీ ఆఫ్ మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఏ అంటే ఏం చెప్తాము? ప్రాబబిలిటీ ఆఫ్ -a లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మోడ్ ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఏ అని చెప్తాం, రైట్? సో హౌ కెన్ ఐ రైట్ దిస్? ఐ కెన్ రైట్ దిస్ యాజ్ ప్రాబబిలిటీ ఆఫ్ -4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు x bar -60 less than or equals to 4. ఓకే, ఇప్పుడు చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ -4 + 60 less than or equals to x bar less than or equals to 4 + 60, right? So probability of 56 less than or equals to x bar less than or equals to 64. మనకు ఆల్రెడీ ఇప్పుడు నేను ఇది x బార్ అంటే xలో ఉంది ర్యాండమ్ వేరియబుల్స్లో. ఇప్పుడు నేను ఏం చేయాలి? zలో కన్వర్ట్ చేసుకోవాలి కదా. సో వెన్ x equals to 56, what is z? X minus, what is the mean? Mean here is 60. So 60 divided by, what is the sigma square? Sigma square is 4. Yes or no? What is the value of sigma x bar? √4, which results to 2. అవునా కదా? 2 అంటే -4/2 I will be getting as -2. Yes or no? అదే when x equals to 64, ఎంత నాన్న? అప్పుడు z ఎంత అవుతుంది? 64 - 60 డివైడెడ్ బై 2. సారీ, 64 - 60 ఈజ్ 4/2 ఈజ్ ఈక్వల్స్ టు 2, రైట్? ఓకే, సో నౌ ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి? See friends, now using normal distribution concept, this is -2 here, this is +2 here. Let us suppose I need to calculate this area, రైట్? అదే కదా, ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే దీన్ని ఎలా రాస్తాం? P of -2 less than or equals to z less than or equals to 2. అదే కదా కాన్సెప్ట్. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఉన్న ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ ఏరియా ఫైండ్ అవుట్ చేసి దాన్ని డబుల్ చేస్తే సరిపోతుంది కదా. అంటే 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ 2 అంటే 2.00 అని అర్థం. అర్థమైందా? అంటే ఎలా చూసుకోవాలి టేబుల్లో? మనకి ఇక్కడ 2 చూడాలి, ఇక్కడ 0.00 దగ్గర చూడాలి ఈ పర్టికులర్ వాల్యూ. అర్థమైందా? సో a of 2 దగ్గర మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ యొక్క వాల్యూ ఎంత వస్తుంది అంటే we have already learned how to see the normal distribution tabular format. Yes or no? So according to that particular tabular format, the value of the table is 2 దగ్గర మనకి 0.4772 ఉంటుంది. 0.4772. Yes or no? అంటే 2 times of 0.4772 which results to 4, 14, 15, 8, 0.8544 వస్తుంది అన్న, రైట్? సో మనకి 2 దగ్గర మనకి ఎంత ఉంది అంటే 0.4772 ఉంది, రైట్ ఆర్ నాట్? సో వాట్ ఐ విల్ బి గెటింగ్ ఫైనలీ wait, it is 95, right? 14, 15, 1, 8, 9. Here 9 is there. 0.9544 అంటే 95.44%. సో ద ప్రాబబిలిటీ ఎంత ఇప్పుడు? 0.9544, రైట్? ఈ విధంగా మనం సాల్వ్ చేస్తాం అనమాట. ప్లీజ్ నోట్ దిస్. All right, now let us see another question. Let xi be independent, yes, and identically distributed. This is very important. Identically distributed random variables with mean 3 and variance 1/2. Use central limit theorem to estimate probability of 340 less than or equals to Sn less than or equals to 370, where Sn equals to x1 plus x2 plus x3 plus so on up to xn and n equals to 120. Beautiful question. ఇక్కడ మనం సెంట్రల్ లిమిట్ థీరమ్ని వాడాలి.
మీకు ఇటువంటి ప్రాబ్లమ్స్ చేయడం కష్టమైపోతుంది అనుకోండి, ఫస్ట్ సెంట్రల్ లిమిట్ థీరమ్ని స్టేట్మెంట్ రాసేయండి, తర్వాత గివెన్ డేటా రాసుకోండి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్కి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ అన్న రాయండి. తద్వారా ఏమవుతుందంటే పేపర్ నిండుతుంది, కొన్ని మార్క్స్ అన్న మీకు అవార్డ్ చేస్తారు ఎప్పుడు ఇన్ కేస్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేని కేసులో, రైట్? సరే, xi be the independent and identically distributed random variables అంటున్నాడు. అంటే ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi ఇచ్చాడు, ర్యాండమ్ వేరియబుల్ యొక్క ఎక్స్పెక్టేషన్ ఎంత ఇచ్చాడు అంటే 3 అన్నాడు. అండ్ వేరియన్స్ ఇస్ నథింగ్ బట్ వేరియన్స్ ఆఫ్ xi స్క్వేర్. అంటే వేరియన్స్ అంటే ఏంటన్నా, వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్, దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. అవునా? ఫైన్. సో వాట్ హీ ఈజ్ ఆస్కింగ్ అస్ ఎస్టిమేట్ ప్రాబిలిటీ ఆఫ్ 340 less than or equal to Sn less than or equal to 370 అన్నాడు. వాట్ ఈజ్ Sn? Sn అంటే ఇక్కడ మనకి మెన్షన్ చేశాడు, Sn ఈజ్ నథింగ్ బట్ x1 plus x2 plus x3 plus so on up to xn where n equals to 120 ర్యాండమ్ వేరియబుల్స్ ఉన్నాయి, వాటన్నింటినీ యాడ్ చేసినటువంటి సమ్మేషన్ ఆఫ్ n ర్యాండమ్ వేరియబుల్స్, దాని యొక్క ప్రాబిలిటీ రేంజెస్ అడుగుతున్నాడు. అవునా కదా? అంటే ముందు Sn యొక్క మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, మీన్ వేరియన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. ఎస్ ఓ నో? కాబట్టి ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Sn ఎంత? ఎక్స్పెక్టేషన్ ఆఫ్ Sn ఈజ్ నథింగ్ బట్ ఎన్ని ఉన్నాయి, ఈచ్ ర్యాండమ్ వేరియబుల్ ఐడెంటికల్లీ అంటున్నాడు కదా, అంటే అన్నింటికి ఈక్వల్ మీన్ అనమాట, అన్నింటికి ఈక్వల్ వేరియన్స్ అనమాట. ఐడెంటికల్ అంటే అర్థం అది. సో ఈ ర్యాండమ్ వేరియబుల్కి మీన్ 3, ఈ ర్యాండమ్ వేరియబుల్కి మీన్ 3, ఈ ర్యాండమ్ వేరియబుల్కి మీన్ 3, ఈ ర్యాండమ్ వేరియబుల్కి మీన్ 3. అలాంటప్పుడు సమ్మేషన్ ఆఫ్ ఎంటైర్ ర్యాండమ్ వేరియబుల్స్ ఎంత? హౌ మెనీ ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ దేర్? 120 ర్యాండమ్ వేరియబుల్స్ ఆర్ దేర్. అంటే 120 ఇంటూ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ xi. ఎస్ ఓ నో? అంటే 120 ఇంటూ హౌ మచ్? 3. దట్ ఈస్ నథింగ్ బట్ 360. ఇన్ ద సేమ్ వే వాట్ ఈస్ వేరియన్స్ ఆఫ్ Sn? Variance of Sn is equals to 120 into 1/2 which results to 60. అర్థమైందా? సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా స్క్వేర్, రైట్? ఓకే, నౌ వాట్ వీ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇస్ P of 340 less than or equals to Sn less than or equal to 370. ఇప్పుడు మనం సెంట్రల్ లిమిట్ థీరమ్ని యూస్ చేసి మనం ఏం చేస్తాము, దీన్ని నార్మల్ వేరియేట్లోకి కన్వర్ట్ చేసుకుంటాం, రైట్? సి ఫ్రెండ్స్, ఎట్లా? ఇఫ్ x equals to 340, what is the value of z nana? 340 minus, what is the mean? Mean is 360 here. So 360 divided by 340 minus 360 divided by, what is the value here? We need to take standard deviation. Standard deviation is root 60, right? Root variance, root 60. Yes or no? So when the value of x equals to 370, what I will be getting here? Z2. Let us suppose this is Z1, this is Z2. 370 minus 360 divided by root 60. Yes or no? It's minus 20 by root 60 and this is 10 by root 60. Right? Sorry. సో ఇప్పుడు మైనస్ 20 by root 60 ఒకటి వచ్చింది, 10 by root 60 మరొకటి వచ్చింది. ఇప్పుడు ఇది ఎట్లా సాల్వ్ చేయాలి అంటే, సి ఫ్రెండ్స్, మనకి మైనస్ 20 by root 60 అన్నప్పుడు మనం I will be getting minus 2.582. Minus 2.582. మరి 10 by root 60 అన్నప్పుడు మనకి వాల్యూ ఎంత వస్తుందంటే 1.291. 1.291. ఇప్పుడు Z1, Z2 వాల్యూస్ వచ్చేసాయి. వాట్ ఆల్ ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ ఈస్ నార్మల్ వేరియేషన్, రైట్? సో ఇప్పుడు మనం గ్రాఫ్ గీద్దాము, నార్మల్ వేరియేషన్ గ్రాఫ్ గీద్దాము. క్వశ్చన్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోవాలి, అర్థమైందా? సో నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటే ప్రాబిలిటీ ఆఫ్ 340 లెస్ దెన్, ఇక్కడ చూడండి ఒకటి గుర్తుపెట్టుకోండి, Sn లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 370 అన్నాడు కదా, అవునా? సో ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసింది ఏంటన్నా, ఇక్కడ దిస్ వాల్యూ ఈజ్ నథింగ్ బట్ 340 అంటే Sn అన్నాడు కదా, ఇక్కడ Sn అని తీసుకోవాలి, ఇక్కడ x ఇస్తే ఇక్కడ x తీసుకోవాలి, Sn ఇస్తే Sn తీసుకోవాలి, అది తేడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏది ఇస్తే ఆ వేరియబుల్ తీసుకుంటాం. అంటే Sn మైనస్ మీన్ డివైడెడ్ బై 60. అంటే Z ఫామ్లో ఏమని రాయాలి పర్టికులర్ క్వశ్చన్లో? Sn మైనస్ మీన్ డివైడెడ్ బై స్టాండర్డ్ డీవియేషన్, ఇలా రాయాలి, అర్థమైందా? Fine. So what is the probability in terms of normal variate? So Z1 is minus 2.582 less than or equals to Z less than or equals to, it's 1.291, right? Okay, fine. So ippudu what is the graph? This is the graph. Okay, this is minus 2.852, 2.582 and this is 1.291, right? So we need to calculate the area of this. Yes or no? గుర్తుపెట్టుకోండి, ఈ పర్టికులర్ ఏరియా ప్లస్ ఈ రెండు ఈక్వల్గా లేవు కాబట్టి ఏం చేయాలి, ఈ పర్టికులర్ ఏరియా క్యాలిక్యులేట్ చేయాలి. సో దిస్ పర్టికులర్ ఏరియా ఈ 0.5, 0.5లోంచి ఈ ఏరియాని తీసేసాను అనుకోండి, నాకు అప్పుడు ఈ ఏరియా కదా వచ్చేది, అంటే 0.5 మైనస్ ఏరియా ఆఫ్ minus 2.582, రైట్? ప్లస్ ఇదెంతనా,
ఈ 0.5లోంచి ఈ ఏరియాని తీసేయాలి. ఎస్ ఆర్ నో? ఆర్ ఎల్స్ ఏరియా 1.291 క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఎస్ ఆర్ నో? See here what I have to do is, see once you hold on, I will be telling in a clarity way. See friends, ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనల్ని, what is the normal distribution curve here? This is minus 2.582, this is 1.291 కదా. We need to calculate this area. ఎస్ అవును? అంటే 0.5లోంచి ఈ ఏరియా తీసేస్తే నాకు ఇదే కదా వచ్చేది, రైట్? సో 0.5లోంచి ఇఫ్ ఐ ఎలిమినేట్ దట్ ఏరియా, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఐ విల్ బి గెటింగ్, అంటే z లెస్ దాన్ మైనస్ 2.58 దగ్గర ఎంత ఉంది అంటే 0.0049 ఉంటుంది నాన్న. దిస్ ఏరియా ఈజ్ 0.0049. సో వాట్ విల్ బి దిస్ ఏరియా అంటే 0.5లోంచి తీసేస్తే 0.5లోంచి అంటే 0.000049 తీసేసాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ హియర్, ఇట్ ఈస్ 1, దిస్ ఈస్ 5, దిస్ ఈస్ 49. అవునా? అంటే దిస్ ఈజ్ 0.4951. ఎస్ అవును? ఇప్పుడు 1.291 తర్వాత అంటే ప్రాబిలిటీ ఆఫ్ z లెస్ దాన్ 1.29 అంటే 9015 వస్తుంది. ప్రాబిలిటీ ఆఫ్ ఇక్కడ 9015 అంటే p ఆఫ్ z లెస్ దాన్ 1.29. సో హౌ కెన్ ఐ గెట్ దిస్? లిజన్ కేర్ఫుల్లీ. 1.29 దగ్గర వరకు ఉండే ఏరియా ఎంత అంటే దిస్ పర్టికులర్ ఏరియా, ఇఫ్ యూ క్యాలిక్యులేట్ దిస్ అంటే 1.2009 దగ్గర 0.4015 వస్తుంది ఏరియా, దిస్ పర్టికులర్ ఏరియా, రైట్? ఇప్పుడు నాకు కావాల్సింది ఇన్ బిట్వీన్ ఏరియా కాబట్టి రెండింటిని నేను యాడ్ చేశాను అనుకోండి, వాట్ ఐ విల్ బి గెటింగ్ 0.4951 ప్లస్ 0.4015, రెండింటిని యాడ్ చేస్తే 66980 అంటే 0.8966 వస్తుంది. ఎస్ ఆర్ నో? సో 0.8966 is the answer for this particular question. అర్థమైందా? సో in this way we used to calculate the central limit theorem and the formulas obtained by it. I hope you understand this lecture. Please do like, comment and share. ఈ క్వశ్చన్స్ అన్ని మళ్ళీ వినండి, ప్రాక్టీస్ చేయండి. These are very important questions, expected models for your semester point of view. Thank you so much for watching. Please do like, comment and share. Do the subscription. Thank you so much. See you in the next session.